బద్వేలు పట్టణంలో స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి నిర్వాహకులు నిర్వహించినటువంటి బద్వేలు ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు తెలిపారు. 22వ తేదీ నుంచి 3వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నట్లు తెలిపారు. 22వ తేదీ నుంచి 3వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నట్లు తెలిపారు. ఇక భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా పాత్రులు కావాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బారావు, గౌరవాధ్యక్షులు శ్రీ కనమర్ల కోటి రామచంద్ర ప్రసాద్, సెక్రటరీ ఉరిమి శ్రీనివాసులు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాలపాటి వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ సునీల్ కుమార్, ఇక సగల గోవిందస్వామి, ఉపాధ్యక్షులు జూటూరు నాగరాజు, శ్రీ యాదాల కృష్ణమూర్తి, చలపాటి రవికుమార్, చాటా గుండు సత్యనారాయణ ప్రసాద్, ఇక ధరిల సుబ్బరాజు, జాయింట్ సెక్రటరీ చిన్ని నరసింహప్రసాద్, చిందుకూరి సుబ్బారాయుడు, బేస్త వేమల సునీల్ కుమార్, సకల రాధాకృష్ణమూర్తి, గుబ్బా వెంకటేశ్వర్లు, కొప్పరపు శ్రీనివాసులు, కులపర్తి వెంకట సుబ్బారావు, తుమ్మల పెంట వెంకట సుబ్బయ్య, ఆర్యవైశ్య వర్తక సంఘం కమిటీ సభ్యులు తెలిపారు. ఇక తెల్లవారుజాము నుంచి వాసవి మాత అమ్మవారికి వ్రతాలు, హోమాలు, వివిధ రకాల విశేష పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక పలువురు భక్తి శ్రద్ధలతో వాసవి మాత అమ్మవారిని తెల్లవారుజాము నుండి దర్శించుకొని తమ భక్తిని చాటుకున్నారు. మంగళవారం అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు ఉభయకర్తలుగా శ్రీ రాచపూడి సింగరయ్య సతీమణి లక్ష్మీకుమారి, కుమారులు యోగేష్ నరసింహ, భార్గవ్ నరసింహ, మనవడు గీతాంశ్, మనవరాలు అల్లుడు మెంటా కృష్ణప్రసాద్, సతీమణి హేమలత, తోటంశెట్టి శేషగిరిరావు, సతీమణి ధనలక్ష్మి, కుమారుడు సుజిత్రావు, కుమార్తె అసితా జ్యోతి, దాల్మాల్ పార్ట్నర్ పాల్గొన్నారు. ఇక భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు పేర్కొన్నారు. రుసుములు కూడా భారీగా వేసి ఈ అమ్మవారికి ఇంకా భారీగా మేము ప్రోగ్రాములు చేసేదానికి ఈ 3 ఏళ్ళలో సహకరించాలని నేను ఇక్కడ ఆర్యవైశ్యులు ప్రతి ఒక్కరికి బద్వేలి వయసు కులానికి మనవి చేసుకుంటున్నాను. కానీ మన అమ్మవారిని మీరు వచ్చి చూస్తే ఇక్కడే అమ్మ అంటారు. అలా చేస్తున్నాం డెకరేషన్. ఇప్పుడు మీకు ఈ డెకరేషన్ మీకు కానుస్తుంటుంది ఆ తల్లి మెరుపు. కాబట్టి మీరందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాలు తీసుకొని మమ్మల్ని అందరినీ కమిటీ వారిని ఆశీర్వదించి మీరు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి. ప్రసాదం కూడా